ఛీ! ఏంటి వాటర్ ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ ఎండ్ వరకు చూడండి, ఎందుకు ఇలా అయ్యాయో తెలుస్తుంది. జనరల్గా మన ఇంట్లో ఎక్కువ కరేపాకు ఉన్నప్పుడు మనం దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అది పాడైపోయి ఉంటుంది. అందుకే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేయాలో మనం ఈ రీల్లో చూసేద్దాం. మా ఇంట్లో చెట్టు కరేపాకే కదా, ఏమి దుమ్ము ఉంటుందిలే అనుకొని జస్ట్ అలా వాష్ చేస్తే చూడండి నీళ్ళు ఎంత చండాలంగా తయారయ్యాయో. ఇలాగ నా దగ్గర ఉన్న కరేపాకు మొత్తం వాష్ చేసేసరికి నీళ్ళన్నీ ఇలా బ్లాక్గా తయారైపోయినాయి. మన దగ్గర ఉన్న కరేపాకు మొత్తం మంచిగా ఫ్రెష్గా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఒక హోల్స్ ఉన్న గిన్నెలో కరేపాకు మొత్తం వేసుకుంటే వాటర్ అంతా పోతుంది. ఆ తర్వాత మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. వానాకాలం కదా, ఎండ ఎక్కడ ఉంటుంది అంటారా? పర్లేదు, ఫ్యాన్ కిందన్నా ఆరబెట్టుకోవచ్చు. మాకైతే ఎండలు బాగానే మండిపోతున్నాయి, అందుకే నేను ఎండలో ఆరబెట్టాను. 2-3 రోజులు కరేపాకుని బాగా ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతుంది. మీకు కావాలంటే క్రష్ చేసుకోండి, లేదంటే అలానే స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ కరేపాకు మొత్తాన్ని మనం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా మంచిగా ఉంటుంది. దీన్ని మనం ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసేయండి.